సాగర్ ఇంటి ముందు కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా ఏదో బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈ ఇల్లు ఎలా అమ్మాలి? ఇందులో నాకు వాటా ఎంత వస్తుందని ఆలోచిస్తున్నావా? అని అంటూ ఉంటే, ఏయ్, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు అని సాగర్ అరుస్తూ ఉంటాడు. ఓ, కూల్ కూల్ బ్రో, ఇదిగో టీ తాగరా, టీ తాగితే కాస్త చల్లారుతావు అని అంటూ ఉంటే, సాగర్ ఒక్కసారిగా ధీరజ్ చేతిలో ఉన్న టీ తీసుకొని కింద పడేస్తాడు. ఏంట్రా ఎందుకు ఇంత ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు అని ధీరజ్ అరుస్తూ ఉంటే, "ఆ, నీకు ఎలా కనపడుతున్నానరా? నేను ఆస్తులు వాటాలు అని ఏవేవో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. 5 లక్షలు అడిగావు కదా, 5 లక్షలు ఇచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నావు కదరా అని అంటూ ఉంటే, "ఆ, అది కాదురా, ఆ రోజు నిన్ను ఆపడానికి నాకు వేరే ఏ దారి దొరకక అలా అన్నాను. నువ్వు ఎలాగో ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమై ఉన్నావు, అందుకే నిన్నెలా ఆపాలో తెలియక అలా ఆపానురా, అంతే తప్ప నీ మీద నాకేం కోపం ఉంటుందిరా" అని ధీరజ్ అంటూ ఉంటే, లేదురా, నువ్వు మీ నాన్న కలిసి ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తున్నారు, ఇద్దరు ఇలానే బిహేవ్ చేస్తున్నారా, నన్ను నేనంటే ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అని సాగర్ అంటూ ఉంటే, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు నేను ఒక తప్పు చేస్తే నాన్న నన్ను కూడా ఇలానే నీలాగానే చూశాడు కదరా, నన్ను కూడా అన్ని మాటలు అన్నాడు కదా, ఇప్పుడు నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్నంటున్నాడు, అంతే కదరా అని అంటూ ఉంటే, లేదురా, మీ అందరికీ కుళ్ళు, నేను గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నాను, సెటిల్ అయిపోయాను అని మీ అందరికీ కుళ్ళురా అని అంటూ ఉంటే, ఎందుకురా, నువ్వు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషిస్తాం, కానీ నిన్ను మీద ఎందుకురా మేము కుళ్ళుకుంటాం అని ధీరజ్ మాట్లాడుతుంటే సాగర్ వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు.